ఎక్కడా భగవంతుడు వచ్చి నాయనా నువ్వు నా కొండకు రా అని పిలవడు, ఎవరిని పిలవడు. నీ ప్రారబ్ధ కర్మ తప్పించుట కొరకు, సంచిత ఆగామి కర్మలను తప్పించుట కొరకు మాత్రమే నువ్వు భగవంతుని చేరుకోవాలి. మీరు మీ 10th క్లాస్ పాస్ అవ్వాలని విద్యార్థికి కనపడ్డ దేవుళ్ళందరికీ మొక్కుతారా మొక్కరా? బొట్లు, 10th క్లాస్ చేరుకున్న విద్యార్థికి కంకణాలు ఇవన్నీ ఉంటాయా? అదృష్టం కొద్దీ వాడు పాస్ అవుతాడు. ఫస్ట్ మీరు ఎవరికి చెప్పాలండి? వాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి నమస్కారం చేసుకొని వెళ్తాడే, వచ్చిన తర్వాత అహంభావంతో పాస్ అయితే నీకు భగవంతుడు గుర్తురాడా అండి? భగవంతుడికి పూర్వకంగా వినమ్రపూర్వక నమస్కారం అండి. నీ కోరిక నెరవేరుతుంది. నెరవేరినా నువ్వు నమస్కారం చెయ్యాలి, నెరవేరకపోయినా నీకు నమస్కారం చెయ్యాలి. ఎలా చేయాలో చెప్తాను. మీకు కోరిక నెరవేరలేదు, భగవంతుడా నీ దయ వల్ల నేను సొంత ఇల్లు అనుకుంటున్నాను, ఇంకా నాకు కాలే, నీ దయ ఎప్పుడు ఇస్తావు? ఒకరోజు భగవంతుడి చిన్నపుచ్చుకుంటాడట. ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా భగవంతుడికి ఖచ్చితంగా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసేవాడు ఎవడుంటాడో వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళని రక్షించాలి అనుకున్నప్పుడు నువ్వు నమస్కారం చేయాలి. నీవు నమస్కారం చేసి రక్షించలేనుకో, నీ పెద్ద పిల్లవాడు స్వీట్ తింటూ చిన్న పిల్లవాడు ఇవ్వకపోతే నువ్వు ఎలా అరుస్తావో భగవంతుడు నీ పట్ల ఒక్కసారి పక్కకు తప్పుకున్నప్పుడు కష్టాలు నేను చుట్టుముడుతుంటాయి. అందుకే భగవంతుడికి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేర్చే బాధ్యత మనది. నెరవేర్చాలి, నమస్కారం చేసుకోవాలి. భగవంతుడికి ఎవడు ప్రతిక్షణం నమస్కారం చేస్తాడో వాని సదా క్షణక్షణం కూడా భగవంతుడు కాపాడతాడు.